బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో ఈడీ దూకుడు కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సినీ నటులకు నోటీసులు జారీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తాజాగా ప్రకాష్ రాజును విచారించింది. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్టు భావిస్తున్న ఈడీ ఆ కోణంలో దర్యాప్తు జరుపుతోంది. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఈడీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కు బానిసలై కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలకు ఆదేశించింది. పోలీసులు బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసిన 29 మంది సినీ నటులు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేశారు. అటు ఈడీ కూడా ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి పోలీసులతో సమాంతరంగా కేసు దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా సినీ నటులు రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండలకు విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే నటుడు రానా విచారణకు కొంత సమయం కోరారు. ప్రకాష్ రాజు మాత్రం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. సుదీర్ఘంగా 5 గంటల పాటు ఈడీ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. ప్రకాష్ రాజు నుంచి సేకరించిన వివరాలను ఈడీ నమోదు చేసింది. బెట్టింగ్ యాప్స్ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్టు భావిస్తున్న ఈడీ ఆ దిశగా ప్రకాష్ రాజును విచారించింది. యాప్ ప్రమోషన్లు, యాప్ నిర్వాహకుల నుంచి తీసుకున్న డబ్బులపై ఈడీ అధికారులు ప్రకాష్ రాజుకు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే తనకు యాప్స్ ప్రచారం కొరకు ఎవరూ సొమ్ములు చెల్లించలేదని ప్రకాష్ రాజ్ ఈడీ అధికారులకు వివరణ ఇచ్చినట్లు మీడియాతో తెలిపారు. ఎవరూ బెట్టింగ్ మాయలో పడొద్దని, ఇక నుంచి తాను బెట్టింగ్ యాప్స్ పై ప్రచారం చేయనని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. ఇలా అప్పుడు చేశాను, అది తప్పని తెలిసి ఆ తర్వాత నేను చేయలేదు. ఇప్పుడు దాకా ఏ పేమెంట్ తీసుకోలేదు, ఎందుకంటే నా మనసాక్షి పరంగా నేను తీసుకోలేదు. అంటే వాళ్ళ అకౌంట్స్ అన్ని చూసి సరేనండి మీరు చెప్పాల్సింది చెప్పండి అని డాక్యుమెంట్ చేసుకుని మళ్ళీ రమ్మలేదు, అయిపోయింది. ఒకే ఒక యాప్ చేశాను 2016లో. అది వాళ్ళకి చెప్పాను. వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు ఎతుకుతున్నారు. వాళ్ళకి మనం కోఆపరేట్ చేయాల్సింది మన బాధ్యత. అందువల్ల వాళ్ళు చెప్పిన డేట్కి వచ్చి వాళ్ళకి కావాల్సింది ఇచ్చి, దయచేసి బెట్టింగ్ యాప్స్ మీద ఆడకండి, మీరు స్వయంగా సంపాదించే దారి చూసుకోండి. థ్యాంక్ యూ. మరోవైపు నటుడు విజయ్ దేవరకొండను ఆగస్టు 6న, రానాను ఆగస్టు 11, మంచు లక్ష్మిని ఆగస్టు 13న విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది.